వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. మనమైతే కోవూరు నియోజకవర్గంలో ఉన్నాం. కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎన్నికల బరిలో ఉంటే వైసీపీ నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈరోజు 11 గంటలకు నామినేషన్ల పర్వం ప్రారంభంగా 11 గంటల 4 నిమిషాలకు నామినేషన్లు వేసేందుకు ఇరు పార్టీలు కూడా ఇక్కడ చేరుకున్నాయి. ఓవైపు తెలుగుదేశం పార్టీ నుంచి, మరోవైపు వైసీపీ నుంచి కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇద్దరు కూడా నాయకులు ఒకే సమయంలో లోపలికి అనుమతించడంతో కార్యకర్తలు గేటు బయట ఉండిపోవాల్సిన పరిస్థితి ఉంది. సో గేటు బయట ఉండేటువంటి కార్యకర్తలు తమను కూడా అనుమతించమని ఓవైపు వైసీపీ నాయకులు, మరోవైపు టీడీపీ నాయకులు తమదైన స్టైల్లో నినాదాలు చేస్తూ ఉన్నారు. తమ పార్టీ నినాదాలు జై జగన్ అంటూ వైసీపీ నాయకులు నినాదాలు చేస్తూ ఉంటే, జై తెలుగుదేశం అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు నినాదాలు చేయడం జరిగింది. సో ఇద్దరిని కూడా మమ్మల్ని లోపలికి అనుమతించండి అంటూ ఇరు పార్టీల నాయకులు కూడా పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. ఓ పరిస్థితుల్లో లాఠీచార్జ్ జరుగుతుందా అన్న అనుమానం కూడా కలిగింది. అటువంటి పరిస్థితులతో అయితే తమ లాఠీలతో మాత్రం జస్ట్ పోలీసులు బెదిరించడంతో ఇరు వర్గాల నాయకులు కూడా కొంత వెనక్కి తగ్గడం జరిగింది. మొత్తానికి కోవూరు నియోజకవర్గంలో ఈరోజైతే 11 గంటలకు నామినేషన్ల పర్వం ఏదైతే ప్రారంభమైందో, అంటే ప్రతిరోజు కూడా నామినేషన్ల విషయం తీసుకుంటే 25వ తేదీ వరకు నామినేషన్ల పర్వం, ఏప్రిల్ 25 వరకు నామినేషన్ల పర్వం అయితే జరుగుతూ ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అదేవిధంగా సెలవు దినం ఏదైతే ఉంటుందో సెలవు దినంలో విశ్రాంతి ఉంటుంది. ఆ రోజు నామినేషన్ల పర్వం అనేది ఉండదన్నమాట. సో ప్రతిరోజు కూడా 11 నుంచి 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఒక్క సెలవు దినాలు తప్ప మిగతా రోజుల్లో నామినేషన్లు స్వీకరించడం జరుగుతుంది. మొత్తానికి తీసుకుంటే ఈరోజు రెండు పార్టీల నాయకులు, అంటే రెండు కూడా కీలకమైనటువంటి పార్టీలే, తెలుగుదేశం కానీ వైసీపీ కానీ రెండు కీలకం కావడం ఇరు పార్టీల నాయకులు ఒకే సమయంలో ఇక్కడికి చేరుకోవడంతో ఇక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. అయితే నామినేషన్ తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత 175కు 175 స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటుంది. సంక్షేమ పథకాలు, జగనన్న సంక్షేమ పథకాలు, నవరత్నాలు ఏవైతే ఉన్నాయో ప్రజల్లో బాగా చొచ్చుకుపోయాయి, ప్రజలందరికీ కూడా ఉపయోగపడ్డాయి. సో ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం. అదేవిధంగా 25 ఎంపీ సీట్లు కూడా మేము గెలవబోతున్నాం, ఇదైతే రాసి పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే నామినేషన్ల పర్వం కొంత ఉద్రిక్తతకు దారితీసినా కూడా ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఎలాంటి లాఠీచార్జ్ జరగకుండా, అంటే జస్ట్ లాఠీలతో భయపెట్టడం జరిగింది, కొంత నాయకులు వెనక్కి తగ్గడం జరిగింది, అంతే తప్ప ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే తొలి రోజు, అంటే ఈరోజు నామినేషన్ల పర్వం అయితే ప్రశాంతంగా జరిగిందని చెప్పి కెమెరామెన్ వంశీ కృష్ణారెడ్డితో హుసేన్, సాస్ టీవీ, కోవూరు.